హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? చికెన్ బాస్మతి బిర్యానీ అండి. మేము వండుకున్న స్టైల్ మిడిల్ క్లాస్ స్టైల్. ఏంటబ్బా మిడిల్ క్లాస్ స్టైల్ అనుకుంటున్నారా? ఇందులో ఒక కొత్తిమీర లేదు, పుదీనా లేదు, ఉన్న దాంతోనే చేస్తున్నాను. అందుకే మిడిల్ క్లాస్ అన్నాను. చికెను ఇలా రైస్ వాటర్లో నానబెట్టేసుకొని, ఇగోండి ఇలా బేసన్ పెట్టేసుకొని, పాత్ర పెట్టుకొని, అది వేడయ్యాక ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను కదా, ఇవి వేసేసి ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మరీ అంత మాడిపోయినట్టు కాదులేండి. ఫ్రై అయిన తర్వాత చికెన్ వాష్ చేసుకునేది అది వేసేసి, చికెన్ వేసి ఒక చెంచా సాల్ట్ వేసి ఇది వేగనిస్తే కాసేపు వేగానండి. కాసేపు వేగిన తర్వాత టమాటాలు కట్ చేసుకొని, టమాటాలు నేను చూపించడం మర్చిపోయాను, టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. చికెన్ బిర్యానీ టమాటాలు అనుకుంటున్నారా? మేము వేసుకుంటామండి. మేము వేసింది బాగుంటుంది. మేము చేసుకున్నది మాకు నచ్చినట్టు చేసుకుంటాం. మిడిల్ క్లాస్ అలా వస్తుంది అనమాట. అంతేనండి. ఇలా టమాటా వేసుకొని, చికెన్ అయిపోయింది, టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత ఈ టమాటా వేయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఎంత సరిపోద్దో అంత. 3 పావులు రైస్ అండి, పావు కేజీ చికెను. దీనికి ఇంకో పావు కేజీ చికెన్ ఫ్రై అన్నీ చేస్తున్నాము. ఆచి బిర్యానీ మసాలా వాడతామండి మేము. ఇంకే మసాలాలు వేయను, లవంగాలు ఇవి అవి అని ఇంకేం వేయనండి. ఓన్లీ మసాలా ఇది ఒకటే వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేం వేయను. ఇలా వేసేసుకున్న తర్వాత దాన్ని తగ్గ వాటర్ కొలిచి పెట్టుకొని ఉంచుకుంటాం కదండి. 3 పావుల రైస్ అంటే 4 పావుల సగం వాటర్ అనమాట. నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 4 గ్లాసుల సగం వాటర్. మరి బాస్మతికి తగ్గించి వేసుకోవాలి కదండి. 4 గ్లాసుల సగం వాటర్ వేసుకున్న తర్వాత అది కొలిచి పెట్టుకున్నాను. ఇలా వేసేసి ఇది కొంచెం మరగాలన్నమాట. ఇగో ఇలా పొంగింది చూసారా? ఇప్పుడు పొంగిన తర్వాత ఈ రైస్ నానబెట్టుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. ఈ రైస్ వేసేసిన తర్వాత ఉడికించుకోవడం, మూత పెట్టేసుకోవడమే. అది ఉడికినంత వరకు కలిపేసి ఇలాగా ఉప్పు అది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేయాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా ఇప్పుడు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మా ఇంట్లో అయితే ప్రజెంట్ లేవు. సండే మార్నింగ్ బజార్కి వెళ్ళడానికి కూడా అవ్వలేదు. అందుకని ఇంకా ఉన్న దాంతోనే ఇలా చేసుకుంటున్నాము. ఇవ్వండి ఇలా వచ్చింది బిర్యానీ. అయితే టేస్ట్ సూపర్గా వచ్చిందండి, భలే వచ్చింది బిర్యానీ, పొడి పొడిగా చక్క టేస్ట్ కూడా. కొత్తిమీర పుదీనా ఏమీ లేకపోయినా టేస్ట్ బాగుందండి. ఏంటి బాక్స్ అనుకుంటున్నారా? డ్యూటీలోకండి. ఇంతకీ వీడియోకి లైక్ వేసుకున్నారా? ఓ లైక్ వేసుకొని మరి ఉంటానే.